బిడ్డ ఏడిస్తే లంగ్స్ ఓపెన్ అవుతాయి. బిడ్డ ఏడిస్తే లంగ్స్ ఓపెన్ అయి స్వచ్ఛందంగా తనంతల తాను బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, కొత్త వాతావరణంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట బిడ్డ శ్వాస పీల్చుకుంటాడు. అందుకే బిడ్డ ఏడవాలి. బిడ్డ ఏడిస్తే అందరూ నవ్వుతారు. డాక్టర్ నవ్వుతాడు, నర్సు నవ్వుద్ది, అమ్మ నవ్వుద్ది, నాన్న నవ్వుతాడు, కిటికీ దగ్గర కొంతమంది కూర్చున్నవారు నవ్వుతారు, వచ్చిన వారందరూ నవ్వుతారు. అది కూడా పుట్టిన వితిన్ 4 minutes లోపల ఏడవాలంటండి. 4 minutes లోపల ఏడవకపోతేనంట బ్లూ కలర్లోకి మారిపోతాడంట శిశువు. అందుకే బిడ్డ ఏడవకపోతే డాక్టర్ చేసే రెండో పని ఏంటి చెప్పన, కాళ్ళు పైకెట్టి తల కింద పెట్టి టప్మని డాక్టర్ గారు కొడతారు, లేకపోతే గిచ్చుతారు. అంటే ఏదో ఒక విధంగా బిడ్డ ఏడవాలి. అంటే అప్పుడు దాకా ఈ బిడ్డ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? తల్లితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టగానే బొడ్డుతాడు కత్తిరిస్తారు. దాన్ని ఏమన్నారంటే నాభి సూత్రము కోయబడాలి. ఆ బిడ్డ ఇంకా తల్లినే కోరుకుంటున్నాడు, తల్లి సంబంధాన్నే కోరుకుంటున్నాడు. ఈ బిడ్డ బయటికి వచ్చిన తర్వాత కూడా తల్లి సంబంధాన్ని కోరుకుంటే కుదురుద్దా? దేవుడు కూడా అంటున్నాడు, ఆనాడు బొడ్డుతాడు కత్తిరించబడినట్లుగా ఈనాడు లోకములో పుట్టి లోక బాంధవ్యములో మనం ఉండి లోక బంధముతో ఈరోజు పెరుగుతున్న మన జీవితాలలో, లోక సంబంధము కలిగిన మన జీవితాలలో కూడా లోకము నుండి వేరు చేయబడటమే బొడ్డుతాడు యొక్క మర్మములో దాగి ఉన్న ఒక రహస్యం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి.